హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఎగ్తో డిఫరెంట్గా స్నాక్ అండ్ ఒక కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఇక దానికోసం అయితే కనుక ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు కందిపప్పును తీసుకోండి. అందులో నీళ్ళని వేసేసి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేయండి, అది కరెక్ట్గా నాని ఉంటుంది. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోండి. అందులో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళను వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. వేసుకున్నాక ఈ నీళ్ళని కాస్త మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్ని తెచ్చి ఇందులో వేసేయండి. వేసేసి దీన్ని ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఈలోపే చూస్తే ఒక 2 గంటల తర్వాత చూస్తే పప్పు బాగా నాని ఉందండి. ఇలా నాని ఉన్న పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును మాత్రమే తీసుకొని మిక్సీలో కాస్తంత కొంచెం బరక ఉండేటట్టు ఈ విధంగా మిక్సీ పెట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వేసుకోండి. ఇలా మనకి ఎలా అంటే వడలు చేసుకుంటాం కదండి, ఆ మాదిరిగా ఉండాలి. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసుకోండి. నెక్స్ట్ అయితే ముందుగానే మనకు ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇలా కాస్తంత మ్యాష్ చేసి వేసేయండి. ఉడికిన తర్వాత అవి విడివిడిగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఎగ్ పొరటు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తాయి. వాటిని కాస్తంత నలిపేసి వేసుకోండి. ఇలా చూస్తున్నప్పుడు ఇదేంటి అనుకుంటారు, కానీ చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ. ఇలా మొత్తం మ్యాష్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. వేసుకున్నాక ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఫిష్ని ఉడకబెట్టినప్పుడు కాస్తంత ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్నాక మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మనకి రెగ్యులర్గా మసాలా వడకి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కాస్తంత గట్టిగా ఉండాలి. ఒకవేళ లూజ్ అనిపిస్తే 1 స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. పప్పు రుబ్బుకునేటప్పుడు నీళ్లు వేయకన్నా రుబ్బుకుంటే మనకి ఇంకా వాటరీగా ఏమీ ఉండదు. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఈ విధంగా వడల మాదిరిగా చేసుకోవాలి. దానికోసమైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులో కాస్తంత ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె వేడైనాక ఇందులోనే మన వడల మాదిరిగా వేసుకోవాలి. చిన్న చిన్న వడలలాగా, చిట్టు వడలు ఉంటాయి కదండి, ఆ విధంగా వేసుకోవాలి. మరి ఎక్కువ నూనె వేసుకోవద్దు, ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకుంటే సరిపోద్ది. ఇలా కడాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కాస్త 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే స్నాక్గా సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ కోసం అయితే కనుక మరో మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ, టమాటా, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయ, ఒక 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేయండి. వేసేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే ఈలోపు అయితే ఒక 2 బట్టలు చింతపండు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జును తీసుకోవాలి. కాస్తంత నీళ్ళని వేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసి పిసికేసి ఈ పిప్పిని తీసేసి వాటర్ని మాత్రమే తీసుకోవాలి. ఈలోపే మనకి ఈ పేస్ట్ కూడా ఫ్రై అయిపోద్ది. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. నేను వేసుకునేది మసాలా కారం కాబట్టి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కారం వేసినాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఇది మొత్తం కలిసినాక మనం ముందుగా చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జులో నుంచి నీళ్ళని తీసి ఇందులో వేసుకోండి. మనం ఎలా అంటే చేపల పులుసుకి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా, కాకపోతే ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. జస్ట్ ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇప్పుడు వాటర్ వేసేసినాక ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. సో ఈ మాత్రం థిక్నెస్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఇవి కాస్త మరుగుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వడల్ని, ఫిష్ వడలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసేయండి. గ్రేవీలో వేసేసి మూత పెట్టేసి ఒక
2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే కరెక్ట్గా కుక్ అయిపోతాయండి. ఈ వేసుకునే పులుసు అంతా పీల్చుకొని భలే రుచిగా ఉంటుంది. ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీర తరుగును వేసుకోండి. నచ్చితే గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా మరోసారి కలిపేసి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేస్తే వీటి మొత్తం అంతా పీల్చుకొని భలే రుచిగా ఉంటుంది. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు